బడికి పంపించలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు అధ్వానమైన స్థితిలో నెలకొన్నటువంటి పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణలో 6 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యా అభివృద్ధి పైన 6 సార్లు 60 సార్లు ఈరోజు సమీక్ష జరిపి ఒక ప్రక్షాళనకు చేసే పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు ఇవాళ 8 లక్షల మంది నుంచి 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో వెళ్ళే పరిస్థితి ఉన్నా ఇవాళ నేటికి సరైన టీచర్లు లేక 4000 పాఠశాలలు రేషనలైజేషన్ పేరిట మొత్తం కేసీఆర్ వచ్చిన తర్వాత రద్దు చేసినటువంటి సందర్భంలో పేద పిల్లలు బడికి వెళ్ళలేని దమనీయ పరిస్థితులు తెలంగాణలో ఉంది. ఒక ఉదాహరణకు మీకు చెప్తాను. నేను 2019లో జూలై 27న ఒక సౌభాగ్య విద్యార్థి 4వ తరగతి విద్యార్థి గద్వాలలో ధర్వాడ్ అనే గ్రామంలో మా పాఠశాలలో పంతులు లేరు, నేను బడికి వెళ్ళాలని స్కూల్లో పెద్ద సెన్సేషన్ అయితే ఆ విషయం మీ అందరికి తెలిసి కేసీఆర్ తెలిస్తే తెల్లారి పెద్ద పతాక శీర్షికలు వస్తే తెల్లారి కలెక్టర్ గారు వెళ్ళి స్కూల్ని సందర్శించారు. అంటే తెలంగాణలో బాలులకు కానీ బాలికలకు కానీ అధ్వానమైన స్థితిలో కార్పొరేట్ మయం చేసి తెలంగాణలో స్కూల్ అంటే కార్పొరేట్ స్కూలే ఉండాలి, కాలేజ్ అంటే పల్లారాజరెడ్డి కాలేజో లేకపోతే మల్లారెడ్డి యూనివర్సిటీ ఉండాలి తప్ప ప్రభుత్వ పనులకు అవకాశం లేకుండా చేసినటువంటి కేసీఆర్ కు ప్రజలు చంపతెప్పు తీర్పునిచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ పైన డెవలప్మెంట్ పైన దాని యొక్క అభివృద్ధి పైన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని పేద విద్యార్థుల్ని బడికి పంపాలనే ఒక దృఢ నిశ్చయంతో ఇలా ముందుకెళ్తా ఉంది. అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ పితామహుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని పేరు పెట్టి ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ బడివాటం పెట్టి ఇవాళ అద్భుతంగా విశేష స్పందన వస్తుంది. తెలంగాణలో స్కూల్ వచ్చినటువంటి విద్యార్థికి అదే రోజు స్కూల్ డ్రెస్ కానీ యూనిఫామ్ కానీ పాఠ్య పుస్తకాలు కానీ ఇచ్చి విద్యార్థులకు ఒక మనోధైర్యాన్ని విశ్వాసాన్ని కల్పిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన ప్రణాళిక జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో తెలంగాణలో ఒక కార్పొరేట్ ధీటుగా తెలంగాణలో విద్యా విధానం ఉండబోతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో సీట్లు దొరకలేని పరిస్థితి కూడా కనబడతా ఉందనడానికి అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా నిదర్శనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. గత పాలకులు ఎన్నో అవకాశాలున్నా అనేక వనరులున్నా కూడా కావాలనే ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారు, నిర్లక్ష్యం చేశారు. కాబట్టి పేద పిల్లలకు ప్రభుత్వ